దేశాన్ని పర్యాటకంగా చాలా అభివృద్ధి చేయాలనైతే నరేంద్ర మోడీ గారు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే మాల్దీవ్స్‌లో జరిగిన ఇన్సిడెంట్లు కావచ్చు, అక్కడ కావచ్చు. లక్షద్వీపులు మనకు అలానే మాల్దీవ్స్ లాగా ఉంటాయని లక్షద్వీపులకెళ్ళి ఆయన కుర్చేసి కూర్చోవడం కావచ్చు అన్నీ చూసాం మనం. కానీ రీసెంట్‌గా గోవా చూస్తే గోవాలో జరిగిన సంఘటన చాలా దారుణమైన విషయం. అది గోవాలో జరిగింది కాబట్టి ఓకే. ఇంతకుముందు చాలా సంఘటనలు జరిగినాయి. ఫారినర్స్‌ని చాలా మందిని చంపడం కావచ్చు, రేప్ చేయడం కావచ్చు చాలా జరిగినాయి. రీసెంట్‌గా చూస్తే గోవాలో వచ్చేసి మన తెలుగు వాళ్ళే ఒక న్యూ ఇయర్ పార్టీ అక్కడ చేసుకోవాలని కొంతమంది కుర్రాళ్ళైతే అక్కడికెళ్లారు. అలానే వాళ్ళతోటి ఆడవాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి అక్కడికైతే న్యూ ఇయర్ పార్టీ కోసం వెళ్లారు. ఎళ్లి ఒక రూమ్ అయితే తీసుకున్నారు హోటల్‌లో. ఆ హోటల్‌లో ఉన్నారు. ఉన్న తర్వాత సడెన్‌గా అయితే ఆ రోజు 31 మార్నింగ్ అంట. ఎర్లీ మార్నింగ్ ఏదో టిఫిన్ పెడుతున్నారంట అక్కడ. టిఫిన్ పెడుతుంటే సరిపోలేదంట వాళ్ళ టిఫిన్‌కి ఆరుగురికి. సరిపోకపోతే ఎక్స్‌ట్రా టిఫిన్ అడిగారంట ఆ స్టాఫ్‌ని. లేదని చెప్పారంట. లేదని చెప్తే మేము ఎక్స్‌ట్రా డబ్బులిస్తామండి. మీరు మాకు కొంచెం అరేంజ్ చేయరా అంటే వాళ్ళైతే మేము అరేంజ్ చేయమని కొంచెం గట్టిగా చెప్పారంట ఆ స్టాఫ్. అది చెప్పిన తర్వాత ఎవరైతే అక్కడ మేనేజర్ ఉన్నారో మేనేజర్‌ని పిలవండి, ఎండీని అంటే ఆ మేనేజర్‌ని, ఎండీని అందరిని పిలవనైతే వాళ్ళైతే కోరారంట. కానీ అంతలోకే మేనేజర్ కొడుకొచ్చాడంట. కొడుకొచ్చి ఆ తర్వాత మాటలు పెరిగాయంట. ఆ వీడియో గూడా మనం చూసాం. మాటలు పెరిగాయి. ఒక్కసారిగా ఆ మేనేజర్ కొడుకైతే ఎవరైతే ఆ చనిపోయిన కుర్రాడు ఉన్నాడో గట్టిగా తలపైన కొట్టాడంట. కొట్టంగానే అతను కళ్ళు తిరిగి పడిపోయాడు. పడ్డ తర్వాత కూడా అతను వదలలేదంట. ఇంక ఆ తర్వాత కాళ్ళతో కొట్టి, అక్కడ ఉన్న కర్రలతో కొట్టి మరీ చచ్చేదాకా కొట్టారంట. ఇది చాలా దారుణమైన విషయం. అస్సలకి ఇంక ఆ తర్వాత వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కనీసం అరగంట పట్టిందంట. మెయిన్ రోడ్ రావడానికి కూడా లేదు. అక్కడి నుంచే మోసుకొనొచ్చారు వాళ్ళు ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో. కానీ హాస్పిటల్‌కెళ్ళేసరికి అతనైతే చనిపోయాడు. యాక్చువల్‌గా ఇంత దారుణమైన విషయం మరి ఇంక పర్యాటకం ఎలా అభివృద్ధి చెందిందో నాకు అర్థం కావట్లేదు. ఇండియాలో కావచ్చు, రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ అక్కడికెళ్ళిన తర్వాత మనం రీసెంట్‌గా చెప్పాం. ఇక్కడ ఫారెస్ట్ ఉంది. దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేద్దామని ఆయన చెప్పడం చూసాం. పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే ముందు లా అండ్ ఆర్డర్ కరెక్ట్‌గా ఉండాలి. ఏదైతే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో, నిర్భయ లాంటివి జరుగుతున్నాయి. కొన్ని చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటియన్నీ ఆపాలంటే మరి ముందు లా అండ్ ఆర్డర్ కరెక్ట్‌గా ఉండాలి. ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళందరినీ శిక్షించే చట్టాలు కరెక్ట్‌గా కఠినంగా ఉండాలి. ఇప్పుడు సౌదీ కావచ్చు, లేకుంటే అరేబియా కొన్ని ఉన్నాయి గదా! అక్కడంతా గూడా మీకు చూస్తే చాలా సిస్టమాటిక్‌గా ఉంటుంది. లా అండ్ ఆర్డరు ఎవడైనా తప్పు చేస్తే ఇమ్మీడియేట్‌గా వాడిని కొడతారు. లేకుంటే జైల్‌లో పెడతారు. ఇమ్మీడియేట్ శిక్ష గూడా ఏస్తారు. అలాంటి వ్యవస్థ అయితే మన ఇండియాలో కొంచెం తక్కువుంది. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. తప్పు చేసిన వాడిని ఇమ్మీడియేట్‌గా శిక్షించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ తప్పు తెలిసింది 100% ఇతనే తప్పు చేశాడని తెలిసిపోయిన తర్వాత గూడా ఎవడైతే నిన్ను కొట్టాడు, తల మీద కొట్టాడో ఆడిని కొట్టి మరి చంపేశారు. ఇమ్మీడియేట్‌గా వాడికి శిక్ష ఏసేయొచ్చు. ఎందుకంటే ఆ వీడియో ప్రూఫ్‌లున్నాయి, అన్నున్నాయి. వాళ్ళెంత గొడవ పట్టుకున్నారు, ఎన్ని బూతులు తిట్టుకున్నారో పక్కన పెట్టేస్తే, ముందు అంత తీవ్రంగా కొట్టి చంపేయాల్సిన అవసరం ఏముందనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. కఠినమైన శిక్షలు, కఠినమైన చర్యలు లేకపోతే ఈ దేశంలో పర్యాటకంగా చాలా కష్టమైపోద్ది. ఉన్న ఒకే ఒక్క ప్లేసు గోవా. గోవా గూడా నాకు తెలిసి ఆల్రెడీ తగ్గిపోయారంట జనాలు. అంతకుముందు ఏదైతే ఫారెన్ ఇట్లా అమ్మాయిని ఆహ్, రేప్ చేసి చంపేశారో అప్పటి నుంచే తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకా తగ్గిపోతుంది. మన దేశంలో ఉన్న ఒకే ఒక ప్లేసు గోవా. కనీసం గోవాలో అంటే నేను విన్న ప్రకారం అయితే నేనెప్పుడు ఎళ్ళలేదు గోవాకి. నేను విన్న ప్రకారం ఏందంటే కనీసం ర్యాపిడో టాక్సీలు గూడా అవైలబుల్ ఉండవంట. మొత్తం గూడా బ్లాకే అంట. బ్లాకు. ఎవడైనా టాక్సీ అడగాలంటే ఈ నుంచి కనీసం కిలోమీటర్ పోవాలన్నా గూడా 500 అడుగుతారంట. ఇంకొంచెం దూరం ఎక్కువ పోవాలంటే రూ. 1000, 2000 గూడా అడుగుతారంట. ఒక పర్యాటక ప్రదేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మధ్య తరగతి, మిడిల్ క్లాసోళ్ళు, లోయర్ మిడిల్ క్లాసోళ్ళు వస్తేనే ఎక్కడైనా పర్యాటకం ఎక్కువ అభివృద్ధి చెందేది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఎళ్తూ ఉంటారు కాబట్టి. ఒక్క రిచ్ కోసమే మీరు ఇయన్నీ చేస్తే కష్టమైపోతుంది. అక్కడున్న హోటల్స్ బుకింగ్స్ సరిగ్గా ఉండవంట. అలానే మీరు అక్కడికెళ్ళి ఎక్కడికైనా ర్యాపిడో లాంటివి, ఊబర్ లాంటివి అయితే అవైలబుల్ ఉండవంట. అలానే ఆర్డర్ పెట్టుకోవడానికి జొమాటో లాంటి, స్విగ్గీ లాంటివి కూడా పెద్దగా అవైలబుల్ ఉండవంట. ఇంత దారుణంగా మరి అక్కడ మెయింటైన్ చేస్తున్నారు గోవాని. మరి నాకదైతే అది విచిత్రంగా అనిపించింది చెప్పిన వాళ్ళు చూస్తే. మరి మీరు ఎళ్లి అక్కడ మరి ఇలాంటి పరిస్థితి ఉందంటే మటుకు చాలా దారుణమైన విషయం. దీన్ని గవర్నమెంటే దృష్టి పెట్టి ఖచ్చితంగా ఆన్‌లైన్ పెట్టాలి. ప్రతి ఒక్కడు కూడా ఎవడైనా సరే ఫారెన్ నుంచి వచ్చినోళ్ళు ఎవరైనా సరే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటారు. హోటల్స్ గాని, లేకుంటే ఫుడ్ గాని ఏదైనా సరే ఇబ్బంది కలగకుండా ఆన్‌లైన్‌లో దొరికాయంటే ప్రశాంతంగా పర్యాటకం అనేది చాలా బాగా అభివృద్ధి చెందిద్ది. అక్కడికెళ్ళిన తర్వాత ప్రతి దానికి ఖరీదు రేట్ ఎక్కువుందంటే మటుకు కష్టమైపోద్ది. అదే విషయం జరిగింది ఇక్కడ గూడా. ఎందుకంటే వాళ్ళకి ఆన్‌లైన్ అవైలబుల్ ఉంటే వాళ్ళైతే జొమాటో, స్విగ్గీ లాంటివి పెట్టుకొని తినేసి ఉండేవాళ్ళేమో. అక్కడ తెలిసి ఆన్‌లైన్ అవైలబుల్ కాబట్టి వాళ్ళనే తెమ్మని చేసి చెప్పారు. కానీ అక్కడున్న స్టాఫ్ కూడా మరి అంత దారుణంగా ఎందుకు ప్రవర్తించారో నాకైతే అర్థం కావట్లే. ఎందుకంటే వాళ్ళు అడిగింది ఫుడ్డే కదా! వేరే ఏమి అడగలేదు కదా! ఫుడ్ సరిపోలేదు. ఫుడ్ ఎక్స్‌ట్రా తీసుకురండి. మనీ కూడా పే చేస్తామని చెప్పారంట. అయినప్పటికీ వాళ్ళు అంత దారుణంగా అయితే ప్రవర్తించారు ఆ హోటల్ యాజమాన్యం అయితే. చూడాలి మరి చూద్దాం మరి. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడల్లా ఆహ్, దేశం ఎటుపోతుందని అనిపిస్తా ఉంటుంది అప్పుడప్పుడు. చూద్దాం ప్రస్తుతానికైతే దీని గురించి చాలా కఠినమైన చర్యలైతే తీసుకోవాల్సి ఉంటుంది. పర్యాటకం అభివృద్ధి చెందాలంటే లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి. ఎస్పెషల్లీ ఇండియాలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటేనే పర్యాటకం అభివృద్ధి చెందేది. ఎందుకంటే
ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత సేఫ్‌గా మనం తిరిగొస్తామని నమ్మకం ఉంటేనే జనాలైతే ఎళ్తారు ఆ పర్యాటక ప్రదేశానికి.